India has overtaken Japan and become the fourth largest economy. సో ఇంకో టర్మ్ కూడా ఉంటుంది అనమాట. ఏంటంటే జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఏంటంటే ఒక కంట్రీ మొత్తంలో ఒక్క పర్సన్ అతను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అంటే అతని తరపున నుంచి అతని జీడిపిలో ఎంత అమౌంట్ ఇస్తుంది అనమాట. సో అందులో మన ర్యాంక్ చూసుకుంటే మాత్రం మనం లాస్ట్లో అంటే అవుట్ ఆఫ్ 195 కంట్రీస్ మన ర్యాంక్ ఇస్ 138. 138 అనేది చాలా లాంగ్ ర్యాంక్, చాలా మంచి ర్యాంక్ అయితే కాదు, చాలా ఖరాబ్ ర్యాంక్ అని చెప్పొచ్చు అనమాట. సరే ఈ ర్యాంక్ గురించి ఇక్కడ తక్కువ చేసేది చెప్తలేను, నేను రియాలిటీ చెప్తున్నా. ఏంటంటే మనం ఇంకా చాలా కష్టపడాలని. సో జీడిపి పర్ క్యాపిటా అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం వేరే కంట్రీస్కి వాళ్ళ గూడ్స్ మనం కొనడం కాకుండా మన గూడ్స్ వాళ్ళు ఎప్పుడైతే కొంటారో, ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే సర్వీసెస్ కావచ్చు, ఏమైనా గూడ్స్ తయారు చేసి ఎప్పుడైతే మనం వేరే కంట్రీకి అయితే పంపిస్తామో అప్పుడే మన జీడిపి పర్ క్యాపిటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు కూడా అనొచ్చు అదేంటి మన పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, అందుకే మన లాస్ట్ ర్యాంక్ ఉందంటే, వాళ్ళు చైనా పాపులేషన్ మనకన్నా ఎక్కువ ప్లస్ కానీ వాళ్ళ జీడిపి మాత్రం మనకన్నా ఎక్కువ. జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనకన్నా ఎక్కువ. ప్లస్ వాళ్ళ జీడిపి ఎంతో తెలుసా, 20,00,000 కోట్లు, మనదేమో 4,00,000 కోట్లు. పాపులేషన్ ఏమో దగ్గర ఉంది, కానీ ఇది మాత్రం దగ్గర కొంచెం కూడా లేదనమాట. సో దాని అర్థం ఏంటి, సింపుల్ చెప్పాలంటే మనం ఇంకా చాలా కష్టపడాలని. అండ్ వన్ మోర్ థింగ్, టీవీ ఈ మీడియా వాళ్ళు ఏమైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చైనా తోటి, పాకిస్తాన్ తోటి, నేపాల్ తోటి ఇట్లా చిన్న చిన్న కంట్రీస్ కంపేర్ చేసి చూపిస్తారనమాట. సో మనం వాళ్ళతో కాకుండా లైక్ యూఎస్ఏ తోటో, చైనా తోటో, లైక్ రష్యాతో, పెద్ద పెద్ద కంట్రీస్ మనం కంపేర్ చేసుకుంటేనే మనం ఎక్కడ ఉందాం అనేది అర్థం అయిపోతుంది. ఇటీవల లేదంటే చిన్న చిన్న కంట్రీస్ కంపేర్ చేస్తాం, మనం ఏదో వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ మనం ఇంకా చాలా డెవలప్ కావాలన్నమాట. సో నన్ను అడిగితే 138 నుంచి మనం టాప్ 5 ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.